రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు దోపోత్సవ కార్యక్రమం పూలు వరలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. కార్యక్రమంలో వించమూరు రామానుజాచార్యులు కుటుంబ సభ్యులు మేడిపల్లి రాఘవేంద్ర శర్మ ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో గ్రామ నాయకులు ఈ కార్యక్రమానికి సహకరించిన పేరు పేరున వీరేందర్ రెడ్డి, వెలుగురి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్లు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, పెద్దలు, చిన్నలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. वचन संविधाय कुंभमाला संपत्ति आहुति सदा सैका देवी सकल प्रार्था आसना कामदेव ओम शिवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः ओम भावाय नमः ओम वीराय नमः ओम श्रीकृष्णाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम अरविंदाय नमः श्री लक्ष्मी नरसिंह स्वामी रामानुजाय नमः మా గ్రామంలో 50 ఏళ్ల క్రితం నుంచి పురాతన దేవాలయం ఉండేది. 2 సంవత్సరాల క్రితము పోల్ పాండరంగారెడ్డి వారి కుటుంబము పునర్నిర్మాణము చేసినారు. ఆ తర్వాత ఇది 3వసారి బ్రహ్మోత్సవం జరుగుతున్నది. మా గ్రామస్తుల సహకారంతో, వీరేందర్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ సంవత్సరం ఆఖరి రోజు. మా గ్రామంలో చాలా పెద్ద ఎత్తున నిన్న తేరు ప్రోగ్రాం జరిగినది. మొన్న సాయంత్రం కళ్యాణోత్సవం జరిగినది. అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. ఈరోజు చక్రతీర్థము, మహాపూర్ణాభిషేకము, ఆ తర్వాత శేషవాహనంపై దేవుడి ఊరేగింపు మరియు భక్తాభరణాలు మరియు మహా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు కావున భక్తులందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వేయించేసి ఉపపాత్ర
ఇతోధికంగా దేవాలయ అభివృద్ధికి కూడా ఈ గ్రామ ప్రజలు బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసి దేవాలయం ముందు ఇంకా అభివృద్ధికి తోడ్పడగలరని ఈ గ్రామ కమిటీ మరియు ఈ దేవాలయ అర్చకులు ఋత్విక్కులు అందరూ గ్రామ ప్రజలందరూ ఇతోధికంగా కోరుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతున్నది. కావున చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోగలరని కోరుచున్నాను. ఫోటో